Hello friends, once again welcome back to the GAN Simplify YouTube channel. ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్ ఈరోజు అనగా 26 సెప్టెంబర్ 2024 గాను వార్తల్లో నిలిచినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే భారత్ అమెరికా బంధం మరింత బలపడుతోంది. శ్వేతసౌధం భారత్తో తమ బంధం బలంగా ఉందని, అది నానాటికి మరింత బలపడుతోందని అమెరికా పేర్కొంది. ఆ విషయంలో అధ్యక్షుడు బైడెన్ గర్వపడుతున్నారని వ్యాఖ్యానించింది. శ్వేతసౌధం జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు జాన్ కిర్బీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర, మాజీ అధ్యక్షుడిని హెచ్చరించిన నిఘా వర్గాలు. అమెరికా మాజీ అధ్యక్షుడైన రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతుందని ఆయన ప్రచార బృందం ప్రకటించింది. ఈ విషయమై జాతీయ నిఘా వర్గాలు ట్రంప్ను హెచ్చరించినట్లు పేర్కొంది. అమెరికాలో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్కు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరిస్తోంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వరిలో తెలంగాణ టాప్, వరి దిగుబడిలో దేశంలోనే ప్రథమ స్థానం మరియు 2023-24లో దేశంలో పంట ఉత్పత్తులు 3,322.98 లక్షల టన్నులు, అంతకుముందు ఏడాది కంటే అధికం. తుది అంచనాలను విడుదల చేసిన కేంద్రం. సాగులో ఏపీ 2వ స్థానం, తెలంగాణ వరిలో ప్రథమ స్థానంలో నిలవగా, అలాగే పత్తిలో 3వ స్థానం, పొద్దుతిరుగుడులో 4వ స్థానం, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పొగాకులో 2వ స్థానం, మినుము ఆముదలో 3వ స్థానం మరియు జొన్న, వేరుశెనగ దిగుబడిలో 5 స్థానాలను సాధించాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పొతింది అంతర్జాతీయ నేరం, రష్యాకు బుద్ధి చెప్పేలా ఒత్తిడి తీసుకురండి అంటూ ఐరాస వేదికపై ప్రపంచానికి జెలెన్స్కీ పిలుపునిచ్చారు. యుక్రెయిన్ సార్వభౌమత్వానికి మా అండ అంటున్న గుటెరస్, యుక్రెయిన్ యొక్క ప్రాదేశిక సమగ్రతకు ఐరాస బలమైన అండగా నిలుస్తుందని ఐరాస సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్ చెప్పారు. క్రీమియాను, సెవస్తోపోల్ను దశాబ్దం కింద ఆక్రమించడంతో పాటు 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్పై పూర్తిస్థాయి దురాక్రమణకు రష్యా పాల్పడడం ఖచ్చితంగా ఐరాస నిబంధనల ఉల్లంఘననేనని స్పష్టం చేశారు. రష్యా యుక్రెయిన్ల మధ్య చర్చలు జరగాలని, విధ్వంసానికి అడ్డుకట్టపడాలని చెప్పేసి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను కాపాడాలనేదే తమ అధ్యక్షుడు జిన్పింగ్ విశ్వాసమని చెప్పారు. యుక్రెయిన్ విషయంలో చైనాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. రష్యాకు సాయుధ డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణుల్ని ఇరాన్ సరఫరా చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఈ సమావేశంలో చేసిన ఆరోపణలను ఇరాన్ యొక్క నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఖండించారు. ఉత్తర కొరియా పైన బ్లింకెన్ ఆరోపణలు చేశారు. రష్యాను చొరబాటుదారుగా మరియు యుక్రెయిన్ను బాధితురాలిగా అభివర్ణించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం. ఒకేసారి దాదాపు 10 అణ్వాయుధ వార్ హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని బుధవారం చైనా విజయవంతంగా పరీక్షించింది. హైనస్ ద్వీపం నుంచి ఉదయం 8:44 ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో అంతర్జాతీయ జలాల్లోకి పడినట్లు తెలుస్తోంది. ఇది DF-31 లేదా DF-41 రకానికి చెందినది కావచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంది మరియు ప్రస్తుత క్షిపణి అమెరికాలోని ప్రధాన నగరాలను సునాయాసంగా ఢీకొట్టగలదు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి విషయాలు మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ 2వ విడత పోలింగ్లో 56.5% పోలింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కిమ్ చెత్త చెలగాటం, విమానాలకు సంకటం. ఉత్తర కొరియాలోని కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ గగనతలంలోకి తరచూ చెత్త బెలూన్లు పంపి దక్షిణ కొరియా విమానాలతో చెలగాటం ఆడుతుంది. మొదట్లో దీని చిన్న సమస్య అనుకున్న రాను రాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి ఇది సంకటంగా మారింది. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో విమానాశ్రయాల్లో పలు రన్వేలు దాదాపు 20 రోజులు మూసివేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు యంగ్ నామ్ తెలిపారు. ఈ సమయంలో టేకాఫ్లు, ల్యాండింగ్లు సమస్యాత్మకంగా మారి విమానాలు అత్యధిక ఇంధనాన్ని వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని, మే చివరి వారం నుంచి ఉత్తర కొరియాలో వేల సంఖ్యలో బెలూన్లు దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోందని, వీటి సంఖ్య ఇప్పటికీ 5,500కు పైగా దాటిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధమైన బెలూన్లను 2016లోనూ కిమ్ సర్కార్ దక్షిణ కొరియాపై ప్రయోగం చేసిందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే టెల్ అవీవ్కి బాలిస్టిక్ క్షిపణి మరియు మధ్యలోనే కూల్చివేత. వారం రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడులకు భారీగా ఎదురుదెబ్బ తింటున్న హెజ్బుల్లా బుధవారం టెల్ అవీవ్పై ఖాదర్-1 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి
ప్రకంపనలు సృష్టించింది. ఇది ఇజ్రాయెల్కు ఊహించని 11 నెలలుగా జరుగుతున్న గాజా యుద్ధంలో టెల్ అవీవ్ లక్ష్యంగా హెజ్బుల్లా క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. అయితే దీన్ని ఇజ్రాయెల్ అడ్డుకొని గాల్లోనే పేల్చివేసింది. దీంతో టెల్ అవీవ్కు ముప్పు తప్పింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులు ప్రారంభం. రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులు బుధవారం ప్రారంభమవనున్నాయి. తూర్పు ప్రధాన ద్వారం ఎదుట డిసెంబర్ 9న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఎదురులేని భారత్, ప్రపంచ పురోగతికి మనమే చుక్కాని, యువత భాగస్వామ్యానికి ఆహ్వానం, మేక్ ఇన్ ఇండియా 10వ వార్షికోత్సవంపై బ్లాగ్లో ప్రధాని మోదీ. 10 ఏళ్ల కిందట ప్రారంభించినటువంటి మేక్ ఇన్ ఇండియా తయారీ రంగానికి గొప్ప ఊతం లభించిందని, దేశం కన్నా కల శక్తివంతమైన ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ ముందడుగు ద్వారా భారత్ అన్స్టాపబుల్గా అవతరించిందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా 10వ సంవత్సరం సందర్భంగా బుధవారం లింక్డ్ఇన్లో పోస్ట్ చేసిన బ్లాగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న వారంతా ఘన విజయాలు సాధించారని పేర్కొన్నారు. తమ అలుపెరుగని ప్రయత్నాలతో వారు అగ్రగాములుగా, విజనరీలుగా, సృష్టికర్తలుగా అవతరించారని వివరించారు. ఫలితంగా భారత్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించుకుంటుందని పేర్కొన్నారు. ఇకపోతే ఈ 10 ఏళ్ల సమయంలో ఎన్నో విజయాలు అయితే మన భారతదేశం చేజెక్కించుకుంది. అందులో చూసినట్టయితే గతంలో కేవలం 2 సెల్ ఫోన్ల తయారీ కేంద్రాలు ఉండగా ఇప్పుడు అవి కాస్త 200కు చేరుకున్నాయి. మరియు అదేవిధంగా సెల్ ఫోన్ల యొక్క ఎగుమతులు 1,556 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు చేరాయని వివరించారు. దేశంలో వాడుతున్నటువంటి 99% మొబైల్ ఫోన్లు మేడ్ ఇన్ ఇండియావేనని తెలిపారు. అవే కాకుండా వందే భారత్ రైళ్లు, బ్రహ్మోస్ క్షిపణులు, సెల్ ఫోన్ల తయారీ రంగాలు భారత్ సాధించిన విజయాలకు సూచికలు. ఇవన్నీ మేక్ ఇన్ ఇండియాకు గర్వకారణం. ఎలక్ట్రానిక్ నుంచి అంతరిక్షం దాకా భారత్ నాణ్యతను ప్రతిబింబిస్తున్నాయి. పేదల సంపద సృష్టిస్తారని మేక్ ఇన్ ఇండియా నిరూపించింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రష్యాపై పోరుకు సహకరిస్తే మీరు మాపై దాడి చేసినట్లే అని భావిస్తామంటున్న పుతిన్. రష్యాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక దేశానికి అణుశక్తి కలిగిన మరో దేశం సహకారం అందిస్తుండడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. అణ్వస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతిస్తే 2 దేశాలు కలిసి చేసినట్లుగానే భావిస్తామని హెచ్చరించారు. బుధవారం రష్యా భద్రతా మండలి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే ఈ దాడులకు అణ్వాయుధాలతో సమాధానం ఇస్తారా లేదా అనే విషయాన్ని పుతిన్ స్పష్టం చేయలేదు. ఇకపై నాటో అందించిన దీర్ఘశ్రేణి ఆయుధాలను యుక్రెయిన్ ప్రయోగిస్తే అది రష్యా నాటో యుద్ధంగానే పరిగణిస్తామని పుతిన్ అంటున్నారు. రష్యా అణు ముసాయిదాలో తాజా మార్పుల ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ఉపయోగించినప్పుడు అణ్వస్త్రాలను ఉపయోగించుకునేందుకు రష్యా నిర్ణయం తీసుకుంది. సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని సమీక్షించాలని పట్టుబడుతున్న భారత్ ఈ విషయమై పాకిస్తాన్కు నోటీసు ఇచ్చింది. ఒప్పందంపై మళ్లీ సంప్రదింపులు జరపడానికి సిద్ధమేనని పాకిస్తాన్ అంటున్నా వాస్తవంగా ఆ పని చేస్తుందా అన్నది ప్రశ్నార్థకం. ఇకపోతే ఈ సింధు జలాలకు సంబంధించి ఉన్నటువంటి వాటర్ షేరింగ్ చూసినట్టయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో 60.31% మరియు పంజాబ్లో 15.66% మరియు హర్యానాలో 3.09%, హిమాచల్ ప్రదేశ్లో 15.98%, రాజస్థాన్లో 4.92 అండ్ చండీగఢ్లో 0.4. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ, దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు, ఇన్నాళ్ళు ప్రైవేట్కే ప్రాధాన్యమివ్వడంపై ఆగ్రహం. గతంలో ప్రభుత్వ డైరీ కోరిన ఆలయాలు కొనలేదని గుర్తింపు. రాష్ట్రంలో ఏటా ₹1,00,00,000 పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉండగా 50 నుంచి 1 లక్ష ఆదాయం ఇస్తున్నటువంటి దేవాలయాలు 24 ఉన్నాయి. మరియు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇచ్చే దేవాలయాలు 325 ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ ఆలయాల్లో ప్రైవేటు సంస్థల నుంచే ఈ నెయ్యిని వాడుతున్నారని చెప్పి రానున్న రోజుల్లో ఈ ఆలయాల్లో తయారు చేసే ప్రసాదాలు అనగా లడ్డూ తయారీలో కేవలం ప్రభుత్వ డైరీ అయినటువంటి విజయ నెయ్యిని వాడాలని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే స్కిల్ హబ్గా తెలంగాణ, నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం, నాసీ రకం ఇంజనీరింగ్ కళాశాలను మూసేస్తాం, కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరు, పింఛన్లు పథకాలకు డబ్బులు పంచడంపైనే సర్కారు దృష్టి ఉండొద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, BFSI నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే QS ర్యాంకింగ్స్ టాప్ 100లో ISB 3 భారత IIMలకు చోటు. ఇందులో మన హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు స్థానం లభించగా మరో 2 బెంగళూరు, అహ్మదాబాద్ మరియు కోల్కతా నగరాల్లోని IIMలు ఇందులో చోటు సాధించాయి. అలాగే ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి టాప్ 50లో 3 బిజినెస్ స్కూల్ స్థానం పొందాయి.
3 కొత్త ఎంట్రీలతో పాటు 14 భారతీయ పూర్తికాల ఎంబీఏ ప్రోగ్రాంలు క్యూఎస్లో గ్లోబల్ లిస్ట్ 2025లో స్థానం సాధించాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఉత్తమ పర్యాటక గ్రామం దేవ్మాలి. రాజస్థాన్లోని అజ్మీర్ సమీపంలో బ్యావర్ జిల్లాకు చెందినటువంటి దేవ్మాలి భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి అవార్డు అందించనుంది. దేవ్మాలి ప్రత్యేకత ఏమి అంటే గ్రామానికి చెందిన 3,000 బీఘాల అనగా 1,875 ఎకరాల భూమిని స్థానికంగా కొండపై వెలసిన దేవనారాయణ స్వామికి అంకితం చేశారు. ఏళ్ల తరబడి గ్రామంలో నివసిస్తున్న స్థానికులు ఎవరి వద్ద భూ యాజమాన్య పత్రాలు ఉండవు. గ్రామస్తులకు శాశ్వత నివాసాలు లేవు. గడ్డి కప్పిన మట్టి ఇల్లే కనిపిస్తాయి. గ్రామంలో మాంసాహారం, మద్యపానం నిషేధం. వంటకు కిరోసిన్ మరియు వేపకల్ప వాడరు. ఇళ్లకు తాళాలు లేకున్నా దశాబ్దాలుగా దొంగతనాలంటే ఏమిటో ఈ గ్రామస్తులు ఎరగరు. చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని పరిరక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్నటువంటి పాత్ర ఆధారంగా ఈ అవార్డులకు ఎంపిక జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.